కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణలోని రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేసింది. రెడ్డిలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారని గుర్తు చేసిన రెడ్డి జాగృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే తీన్మార్ మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక వర్గాన్ని అవహేళన చేయడం సరికాదన్నారు. తీన్మార్ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై రెడ్డి జాగృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెడ్డిలపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెడ్డి జాగృతి పోలీసులకు కంప్లైంట్ చేయడం గమనార్హం. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒకవేళ తాను మళ్ళీ ఎన్నికల్లో నిలబడితే దయచేసి తనకు రెడ్డి వాళ్ళు, బీసీలు తనకు ఓటు వేయకండి అంటూ కామెంట్ చేశారు. రెడ్డి వాళ్ళు, ఓసీలు తనకు ఓటు వేయకండి అంటూ కామెంట్ చేశారు. కేవలం బీసీల ఓట్లే తనకు సరిపోతాయని, అవి సరిపోగా ఇంకా కొన్ని ఓట్లు కూడా మిగిలిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన యూట్యూబ్ ఛానల్లో రెడ్డిలు, ఓసీలకు సంబంధించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న రెడ్డి జాగృతి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదులో తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై రెడ్డి జాగృతి కీలక విషయాలను ప్రస్తావించింది. గత కొన్ని రోజులుగా తన యూట్యూబ్ ఛానల్లో రెడ్డి జాతిని కించపరుస్తూ నానా దుర్భాషలాడుతున్నాడంటూ కీలక విషయాలు ప్రస్తావించింది. రాజ్యాంగబద్ధమైన పదవిని స్వీకరిస్తూ సమాజంలో ఉన్న అన్ని కులాలను, మతాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన తీన్మార్ మల్లన్న ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లను కించపరచడం గమనార్హమన్నారు. ఓసీలను కించపరుస్తూ, అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ తీన్మార్ మల్లన్నకు అసలు ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదని, వెంటనే ఆ పదవికి జాగృతి రాజీనామా చేయాలని రెడ్డి జాగృతి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓసీ కులాల్లో ఉన్న పేదవాళ్లకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓసీలలో ఉన్న పేదవాళ్ల ఆగ్రహానికి గురి కావాల్సి తప్పదని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ను కూడా తెలంగాణలోని బ్యాన్ చేయాలంటూ రెడ్డి జాగృతి డిమాండ్ చేసింది. వెంటనే తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి రెడ్డి జాగృతి ఫిర్యాదులపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. పోలీసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలో ఉన్న మెజార్టీ శాతం ఉన్న రెడ్డి నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికే బీసీ రిజర్వేషన్లు విషయంలో అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేస్తా, కాంగ్రెస్ పార్టీని కూడా వదిలేసేందుకు సిద్ధం అంటూ పలు సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.